సో, ఇంకా టాస్ విషయానికొస్తే టీమ్ కాంబినేషన్స్ ఖచ్చితంగా నాకు తెలిసి వీళ్ళు అన్‌చేంజ్డ్‌గానే వెళ్తారు మోస్ట్‌లీ అనుకుంటున్నాను ఇండియా అండ్ యాస్ వెల్ యాస్ న్యూజిలాండ్ టీమ్ ఆల్సో కూడా అన్‌చేంజ్‌గా రావచ్చు. బట్ మేబీ ఒకే ఒక్క కన్సర్న్ ఏందంటే మేబీ వాళ్ళు ఆహ్, కైల్ జెమిసన్‌ని తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ చూడాలి. అండ్ ఆల్సో పిచ్ రిపోర్ట్స్ గాని ఇవన్నీ ఖచ్చితంగా ఏంటంటే మనకి రెడ్ సాయిల్ వికెటే. ఏవైతే అహ్మదాబాద్ స్టేడియం ఉందో. సో, ఈ రెడ్ సాయిల్ వికెట్ అనేది ఖచ్చితంగా ఫాస్ట్ బౌలర్స్‌కి, బౌన్స్‌కి ఖచ్చితంగా మంచి హై ఉంటది. స్పిన్ బౌలర్స్‌కి అంతగా అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. సో, మోస్ట్‌లీ నాకు తెలిసి మనోళ్ళు కాంబినేషన్‌లో ఒక స్పిన్ తగ్గించేసుకొని ఇంకొక పేస్ బౌలింగ్ ఆప్షన్ తీసుకోవడం బెటర్ అనుకుంటున్నాను. లైక్ ఈవెన్ కుదిరితే వాళ్ళు వరుణ్ చక్రవర్తిని డ్రాప్ చేసి సిరాజ్‌ని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటది. బట్ మోస్ట్‌లీ విన్నింగ్ కాంబినేషన్ ఇదే కాబట్టి దీంతోనే వెళ్ళొచ్చు. ఇది నా పర్సెప్షన్ మాత్రమే. అండ్ ఆల్సో ఫస్ట్ బ్యాటింగ్ ఒకవేళ మనం ఖచ్చితంగా సూర్య టాస్ గెలిచాడంటే డెఫినెట్‌లీ ఫీల్డింగ్ తీసుకుంటాడు. వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటే మనం మినిమమ్ ఏవైతే సెమీఫైనల్‌లో మనం చేసామో అదే రిపీట్ చేయగలగాలి అక్కడ. మినిమమ్ 250 ప్లస్ రన్స్ స్కోర్ చేయగలగాలి. ఆల్రెడీ న్యూజిలాండ్ బైలాటరల్ సిరీస్‌లో ఆల్రెడీ మనం 270 ఆడ్ రన్స్ అనేది మనం ఆల్రెడీ చేసేసాం. సో, ఆల్‌మోస్ట్ మనం వాళ్ళతో 5 మ్యాచెస్ ఆడాం కాబట్టి వాళ్ళ యొక్క టాక్టిక్స్ గావచ్చు, వాళ్ళ యొక్క పెర్ఫార్మన్స్ గావచ్చు, ప్రతీదీ వాళ్ళ హైస్ అండ్ లోస్ అన్నీ మనకు తెలిసుంటాయి. అదే విధంగా మన యొక్క హైస్ అండ్ లోస్ వాళ్ళకే తెలిసే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటది. ఎందుకంటే 5 మ్యాచ్‌లు ఆడాం బైలాటరల్ సిరీస్‌లో. సో, డెఫినైట్‌లీ బోత్ టీమ్స్‌కి వాళ్ళ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ అన్నీ ఖచ్చితంగా తెలుసుకునే దిగుతుంటారు లోపలికి. చూడాలి. బట్ ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా గాని వస్తే మాత్రం డెఫినైట్‌లీ 235 రన్స్ ప్లస్‌కే కొట్టాలి. ఎందుకంటే ఇంత పెద్ద స్టేజ్, పెద్ద గేమ్ దట్ టు ఫైనల్ ఆహ్, సెకండ్ బౌలింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రెషర్ ఎక్కువుంటుంది. అదే ప్రెషర్ మనం వాళ్ళకి పెట్టాల్సొస్తుంది. అలా పెడితేనే మనం తప్పకుండా మ్యాచ్ గెలుస్తాం. ఆహ్, అండ్ యాజ్ యూజువల్ ఈ మ్యాచ్‌లో కూడా ఖచ్చితంగా అందరి ఐస్ సంజు మీద ఎక్కువుంటది. ఎందుకంటే తను లాస్ట్ 2 ఇన్నింగ్స్ ఎటువంటి ఒక ఇన్నింగ్స్ ఆడాడో అందరం చూస్తూనే ఉన్నాం. అట్ ది సేమ్ టైమ్ నాకొక ఇంటెన్షన్ ఏందంటే ఖచ్చితంగా అభిషేక్ శర్మ కూడా స్టెప్ ఇన్ అవ్వాలి. మన ఓపెనర్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ, ఇషాంత్ కిషన్ అండ్ సంజు శాంసన్ ముగ్గురు ఆహ్, ఎంతవరకు ఆడతారో అంతవరకు ది బెస్ట్ ఇచ్చి బయట రావాలి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే మనకి తిలక్ వర్మ ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. శివం దుబే ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్. సో, దే హావ్ ఎ హ్యూజ్ లైనప్ ఫర్ ద బ్యాటింగ్ ఆల్సో. యాస్ వెల్ యాస్ ఆన్ బౌలింగ్ విషయానికొస్తే ద గోట్ బుమ్రా అండ్ యాస్ వెల్ యాస్ అవర్ హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరూ అసల మామూలుగా బాల్‌తో స్వింగ్ చేయట్లేదు. అండ్ యాస్ వెల్ యాస్ మన బౌలర్స్ అందరూ ఖచ్చితంగా అందరూ కలిసి కట్టుగానే ఇంకొక్క స్టెప్ దాటేస్తే ఇండియా కప్ కొట్టేస్తుంది. అది వరుసగా సెకండ్ టైమ్ అండ్ ఆల్సో ఇది మన థర్డ్ టైటిల్ 2007, 2024 అండ్ 2026 అవుతది. హోప్ విల్ సీ దట్.